అయితే 12వ రోజుకు చేరినా సరే జాహ్నవి పాప జాడలేకపోవడంతో ఆమె తల్లి తల్లడిల్లుతున్నారు. క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. అయితే ఏ రూపంలో అయినా సరే పాప సేఫ్గా ఉందని మనందరం అనుకుంటున్నాం. అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఆవిడ జాహ్నవి పాప తల్లితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి, ఎలా జరిగింది, ఏంటి? ఎలా జరిగిందంటే మేడం, పాప శనివారం ఉదయం అయితే మా దగ్గర ఉంది మేడం. వాళ్ళ నాన్నకి గుమస్తా గారు కాల్ చేశారని వెళ్తే కూడా వెళ్ళిపోయింది మేడం. ఫస్ట్ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను మేడం. నాకు దగ్గర నించోబెట్టేసి తోటలో పని ఉందని వెళ్ళాడు మేడం. వెళ్ళిన తర్వాత ఇంక నేను స్నానం చేపిచ్చేసి అమ్మాయి ఏడుస్తుంటే చేపట్టుకున్నాను మేడం. అయినా సరే ఇంకా అమ్మాయి ఆడడంతో చిన్న అమ్మాయి ఆడడంతో ఇంక ఇక్కడే కదా ఆడుకుంటుంది అన్న అనుకొని చిన్న అమ్మాయి లోన తీసుకెళ్ళి ఫీడింగ్ చేసి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ బయటకు వచ్చేయండి మేడం. కనిపించలేదు. కనిపించకపోతే ఆడుకుంటుంది కదా, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది అన్న ఆలోచనతో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత కొండవారిన పాపని కుక్కని ఒక ఆయన చూసారనమాట. ఒక ఆయన చూసి ఆయన పాప దగ్గరికి వెళ్తుంటే కుక్క అటాక్ చేయడంతో ఊళ్ళోకి వెళ్ళి వేరే ఒక అన్నితో చెప్తే ఆయన నా దగ్గరికి వచ్చి మీ పెద్ద అమ్మాయి చెల్లి అడిగాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉంది అని నేను అన్నాను. ఒకసారి ఫోన్ చేసుకొనుకుంటా, లేదంటే నువ్వు చేయి బ్యాలెన్స్ లేదంటే చేస్తారు. చేసిన తర్వాత మా ఆయనకి చేస్తే మా ఆయన గారు కూడా నా దగ్గర లేదా వాళ్ళ అన్న దగ్గర ఉందన్నారు. మేమేమనుకున్నాం, ఒకరి దగ్గర ఉందని ఒకరి దగ్గర ఉందని అన్న చిన్న ఆలోచనతో మేము మామూలుగా ఉన్నాం మేడం. ఎప్పుడు ఎక్కడే కదా ఉంటుంది, ఏమైపు ఇంతవరకు అనుకోలేదు మేడం. ఇంకా అన్నీ ఎప్పుడైతే మనకు చెప్పారో ఇంకా వెంటనే స్టార్ట్ చేసాం మేడం. వెంటనే స్టార్ట్ చేసినా సరే ఇంకా ఎక్కడ కనిపించలేదు. మొత్తం ఊళ్ళో జనాలు వచ్చారు. కొండ అంతా మొత్తం, తర్వాత తోట మొత్తం చెట్టుకి అక్కకి ఎదిగినా సరే ఎక్కడే కనిపించలేదు. మధ్యాహ్నం టైంలో వర్షం వచ్చింది మేడం. ఆ వర్షాన్ని కూడా వెతికేసాం, ఎక్కడ కనిపించలేదు. అయితే ఎంతసేపటికి గుర్తించారమ్మా మీరు? ఎంతసేపు పట్టింది? మీ ఇరువురు దగ్గర లేదని చెప్పి కంప్లైంట్కి వెళ్ళడానికి ఎంత సమయం తీసుకున్నారు? 35 నిమిషాలు అంతే, వెంటనే గుర్తించారు. ఆ రోజు వర్షం కూడా పడిందంట కదా, అందుకు కష్టమైంది అంటారు వెతకడం. మధ్యాహ్నం టైంలో వర్షం పడ్డది, చాలాసేపు పడ్డది మేడం. దాని ద్వారా ఏకులు మనకి దొరకలేదు. వెంటనే సాయంత్రం ఇంకా కనిపించేలా లేదా కానీ నైట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చెప్తే వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. అయినా సరే మీ తరపున మీరు స్పందించారు, పోలీసులు స్పందించున్నారు. ఈ తోట యజమాని ఏమంటున్నారమ్మా? అంటే ఆయన కూడా బాధ్యత తీసుకున్నారా? తీసుకున్నారు మేడం. ఇప్పటి వరకు బాగానే సపోర్ట్ ఉంది మేడం. వాళ్ళ ద్వారానే ఇదంతా వాళ్ళే కంప్లైంట్ ఇంకా రిజిస్టర్ చేయండి, ఏదోలా పాపను వెతకండి అని డిపార్ట్మెంట్ కి చెప్తే వాళ్ళు కాదమ్మా, పాపకి హాని జరిగిందని మనం ఏ యాంగిల్లోనూ ఊహకు కూడా వద్దు. అసలు అలా కాదు, మంచిగానే అనుకుందాం. కానీ ఏదో ఒక జాడ తెలియాలి కదా. పాప పట్టి సిల్వర్ అనాలిసిస్ టెస్టింగ్ మెషిన్ వాడారు, డ్రోన్స్ వాడారు, ఎందుకు కనిపించలేదు? మీకేమైనా ఉందా, అనుమానం ఉందా మనసులో? అనుమానం అంటే మేడం, జంతువులు అయినా అటాక్ చేయవు అని అనుకున్నాను. ఎందుకంటే అటాక్ చేసాను అట్లీస్ట్ బ్లడ్ చుక్కైనా మనకు కనిపించను, లేదంటే తన డ్రెస్ దాని పట్టిలేదు కనిపించలేదంటే పాప ఎక్కడో బయట ఎవరో తీసుకెళ్ళి ఉంటారన్న అనుమానం. మీకేమైనా పర్సనల్ గొడవలు? పర్సనల్స్ ఏమీ లేవు. ఉన్నా కొంచెం ఏదైతే ఇది వరకు ఇష్యూ జరిగిందో అది కూడా డిపార్ట్మెంట్ కి చెప్పాము. ఆ యాంగిల్లో కూడా చెప్పొచ్చా ఎంతమంది ఇష్యూ అనేది? కార్ ఇష్యూ ఒకటి జరిగింది మేడం. కార్ ఇష్యూ జరిగితే ఆ యాంగిల్ కూడా చెప్పాం, అది కూడా చెప్పాము. ఆ నేపథ్యంలో చెప్తే అది కూడా చేస్తున్నాను. సరే అమ్మా, మరి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏంటి పరిస్థితి? ఇంట్లో పరిస్థితి ఏముంది మేడం, ఆ పెయిన్ మేము అనుభవిస్తున్నాం. మేము చెప్పినా మీరు తెలియదు మేడం. మనసులో బాధ అనేది బయటికి చూపించాలంటే మనం చూపించలేం మేడం. అది మా వరకు తెలుస్తుంది మేడం. ఓకే, సరే. తల్లి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఆవిడ నిజంగా తల్లి బాధ అనేది వర్ణనాతీతం. మనందరం మాటలతో చెప్తున్నాం, వెతుకుతున్నాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ తల్లి పడే బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎక్స్పెక్ట్ చేయని రీతిలో తల్లి దగ్గర ఉందని తండ్రి, తండ్రి దగ్గర ఉందని తల్లి కొంచెం డిలే చేయడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అందరూ సహకరిస్తున్నారని కూడా ఆవిడ అంటున్నారు, భవానీ గారు. సో చూద్దాం, పాప అయితే సేఫ్గా ఉందని మనందరం అనుకుందాం. అలాగే జరగాలని, మంచిగా తిరిగి రావాలని కోరుకుందాం. అయితే జాహ్నవి పాప తల్లి అయితే పర్సనల్గా ఏది లేదు, ఎవరైనా ఏదైనా మిస్ అయి ఉండొచ్చు, జంతువుకి కనుక జంతువు ఇబ్బంది పెడితే ఆనవాళ్ళు ఉండేవంటున్నారు. సో మంచి ఆ పాప తిరిగి రావాలని కోరుకుందాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.